पूरा लोकल। సహకార మంత్రి సీనియర్ శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారికి, గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, ప్రభుత్వ సలహాదారు హరకార వేణుగోపాల్ గారికి, గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, మెడిపల్లి సత్యం గారికి, డాక్టర్ సంజయ్ గారికి, విజయరామారావు గారికి, డాక్టర్ సంజయ్ గారికి, మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ అధికారులకు, వివిధ ప్రజాప్రతినిధులకు, అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులకు, పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు 3 ప్రధానమైన అంశాలు వ్యవసాయానికి సంబంధించి దయచేసి అందరూ కూడా, అంటే డిపార్ట్మెంట్ కానిటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట కూడా బీడు లేకుండా వాళ్ళు ప్రభుత్వం విత్తనాలు ఇస్తూ ఉంది, పంట సహకారం చేస్తూ ఉంది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతోటి లేదా గ్రామ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారి దాకా ప్రోత్సాహం చేసి ప్రతి గుంటను మొక్కజొన్న వేసుకుంటారా, ఆయిల్ ఫామ్ వేసుకుంటారా, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటారా, కళ్యాణాల చెట్లు పెడతారా, ఏదైనా కావచ్చు, మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే సంవత్సరం 100% రీచ్ కాకపోవచ్చు, కానీ ఈ యొక్క నినాదం మన కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణకు స్టార్ట్ కావాలి. భూమి వృధాగా ఉండద్దు, ఏదో ఒక పంటనివ్వాలి అనేటువంటి నినాదంతో, ఎందుకంటే వ్యవసాయంకు అత్యంత సాన్నిధ్యంగా, అంటే వ్యవసాయదారుడే మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి నుంచి ఈ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తాను. అందుకే వ్యవసాయ శాఖకు ఫస్ట్గా అందరూ సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అగ్రికల్చర్ టాప్ ప్రయారిటీ చేయాలి. వరి మనకు నీళ్లు పుష్కలంగా, ఇంతకుముందు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలతోటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మనం పోటీ పడేటువంటి వాళ్ళం. మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా రావాలి కాబట్టి హార్టికల్చర్ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, ఫిషరీస్కి సంబంధించి కూడా, ఇక్కడ వెటర్నరీకి సంబంధించి కూడా పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, ఇఫ్ ఎనీబడి దే వాంట్ ఒపీనియన్, ప్లీజ్ గివ్ దట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ అనేది చెప్తూ, మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు లేదా ఇతరత్ర అంశాల గురించి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చూస్తుంది. దాంతోపాటుగా విద్యకు సంబంధించి ఎక్కడైతే గ్రామాల్లో ప్రైవేటు బస్సు రాకుండా గ్రామాల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదివించగలిగేటువంటి గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మేము నా కాన్ఫరెన్స్లో మేము ప్రకటించుకున్నాం. 5 ప్రధాన సమస్యలు పరిష్కారం చేస్తాం, ఏ సమస్యనన్నా కానీ, పెద్దది కానీ, ఏది కానీ. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు పంపడం అనేటువంటి సంబంధించిన రాజకీయాలకు అతీతంగా గ్రామం అంతా ఐక్యమై ఒకటేసారి సాధ్యంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా పాఠశాల, ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఫిల్టరేషన్ అయిపోయి పరీక్షలు రాసి ఉన్నత చదువుకొని వచ్చేటువంటి వాళ్ళు, మనం కూడా ఆచార్య దేవోభవను, తల్లిదండ్రులతో మాతృదేవోభవ పితృదేవోభవను గౌరవిస్తాం. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరగాలి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్కు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్కు గవర్నమెంట్ రిసాల్వ్ చేస్తుంది, కానీ విద్యా ప్రమాణాలు పెంచే బాధ్యత అందరు అధికారులది, ఎక్కువ విద్యాశాఖ అధికారులది. ఆ విషయంలో కూడా గౌరవ, ఎందుకంటే సార్ అగ్రికల్చర్ అయితే మాకు నేను స్టూడెంట్ లీడర్గా కొంత అది పెట్ సబ్జెక్ట్ కాబట్టి నేను మరీ ఎక్కువ ఇనిషియేట్ చేస్తా ఉన్నా. దయచేసి ఎడ్యుకేషన్ పరంగా నేను పార్లమెంట్ సభ్యుడినప్పుడు 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నాం. కరీంనగర్ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకున్నాం. శాతవాహన యూనివర్సిటీ అంతకుముందు శాసన 200 ఎకరాల యూనివర్సిటీని 600 ప్రజాప్రతినిధులు కలిసి ఈ జిల్లాకు తీయగలిగినాం. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ. అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, దాని తర్వాత JNTU 2 వచ్చినాయి, మళ్ళీ మొన్న ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ కూడా కావాలి. 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, ఇప్పుడు జైత్యాల, సిరిసిల్ల, గోదావరి తోటి ఇన్ని మెడికల్ కాలేజీలు, 60 కిలోమీటర్ రేడియస్లో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి ఉన్నది. ప్రైమరీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. ఇలా మేము చదివిన SRR కాలేజ్ చూసుకుంటే 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, ఇప్పుడు జైత్యాల, సిరిసిల్ల, గోదావరి తోటి ఇన్ని మెడికల్ కాలేజీలు, 60 కిలోమీటర్ రేడియస్లో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి ఉన్నది. ప్రైమరీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. ఇలా మేము చదివిన SRR కాలేజ్ చూసుకుంటే అది ఉత్తర తెలంగాణ జిల్లాలో పెద్ద టాప్ ఉండే. అట్లా అకాడమిక్ ఇయర్ క్వాలిటీ పెంచే ప్రయత్నం చేయండి. ప్లస్ హౌసింగ్ అయితే సార్ బ్రహ్మాండంగా నడుస్తుంది హౌసింగ్ స్కీమ్ సంబంధించి. దయచేసి ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ కూడా పేదలలో పేదలకు అర్హత ఉండొచ్చు. ఉదాహరణ
ఉస్మానాబాద్ నియోజకవర్గం తీసుకుంటే మొత్తం 10 ఏళ్లలో సంజయ్ విమర్శ చేస్తలేను, డోంట్ ఫీల్ అదర్వైజ్ 1230 మాత్రమే శాంక్షన్ చేశారు. అందులో ముల్కనూరు సీఎం దత్తత తీసుకున్న గ్రామం 284 ఇస్తే మొత్తం హోల్ సెగ్మెంట్ ఇన్ 10 years ఓన్లీ 200 ఇష్యూ చేసినారు. సో మేము ఇప్పుడు ప్రధానంగా ఒక సంవత్సరం 3500 ఇస్తా ఉన్నాం, మళ్ళీ ఇస్తుంటాం. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఆనాడు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదనే విధంగా ప్రతి గ్రామంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ఆ ఇండ్లను కట్టుకోవడానికి కూడా ఉచిత ఉచితంగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది అయితే మహిళా సంఘాలతోటి ₹1,00,000 ఆర్థిక సహకారం ఇప్పించి మళ్ళీ వాళ్ళ బిల్లు వచ్చినాక రీపేమెంట్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇన్ని రకాల ప్రోత్సాహం స్థానికంగా కూడా చాలా మంది ముగ్గు వేసుకుంటున్నారు. 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు సంతోషంగా ఉన్నారు. దయచేసి అందరూ కూడా అందుకు కూడా సహకరించాల్సిన అవసరం అనే మాట కోరుతూ, తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా ఆయిల్ ఫామ్ కూడా బిగ్ ఫార్మర్స్ అందరినీ మోటివేట్ చేయండి. వాళ్ళ ప్యాడీని మర్చిపోమని చెప్పొద్దు. ప్యాడీని మర్చిపోమంటే మనకి గతంలో చూసారు కేసీఆర్ గారు వైరెందుకు దండగా అంటే ఎంత తిరుగుబాటు జరిగిందో, కొనడానికి ఇబ్బంది అయితే వరి బంద్ చేయమని చెప్పేది ధైర్యం చేయద్దు ఊర్లో. కానీ 10 ఎకరాలంటే వరి వేసుకుంటూనే ఆయిల్ ఫామ్ కానీ కరీంనగర్ పక్కనటువంటి రైతులు కూరగాయల సాగు కానీ ఇటువంటి కొత్త కార్యక్రమాలు చాలామంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు, చాలా విజిట్ చేసినాం. కాబట్టి అటువంటి విధంగా మరి వ్యవసాయ ఇతర సంబంధిత అలైడ్ ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నారో మన దగ్గర చాలా చెరువులు కుంటల్లో చేపల ఉత్పత్తి కావచ్చు, మేకలకు సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా ప్రొడక్షన్ చేసే స్కోప్ ఉన్నటువంటి దాని మీద కూడా ఎంకరేజ్ చేయాలని సందర్భంగా కోరుతూ, గౌరవ మంత్రిగా తప్పకుండా జిల్లా అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ అండ్ మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి సంబంధించి కూడా తప్పకుండా అనుభవం ఉన్నటువంటి మంత్రిగా మీరు ఇక్కడికి వచ్చినారు. ఏదైనా ఇంతకుముందు లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆ బ్రిడ్జికి సంబంధించిన దాని మీద నిజంగానే ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కట్టి వాడకం వస్తలేదు, ఎందుకు వస్తలేదో తెలియదు. ప్లస్ లోకల్గా సీఎం అసూరెన్స్ కింద బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల దాన్ని నేను కూడా అగ్రీ చేస్తాను. పనులు ఆగి ఉన్నాయి. కరీంనగర్ అది కూడా ఒక హర్డీల్ అవుతా ఉంది. దానికి సంబంధించి కూడా ప్రీవియస్ జరిగిన వాళ్ళు ఏదో జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి అట్లీస్ట్ స్టార్ట్ అయ్యి పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ కంప్లీటర్కు ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్కర్ టెండర్స్ బిల్స్ సంబంధించి కూడా దాదాపు ఒక కాంట్రాక్ట్ 100 కోట్ల బిల్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఇష్యూలో గౌరవం శాసనసభ్యులు రేజ్ చేశారు. కాబట్టి నేను కూడా స్థానికంగా ఆ అంశాన్ని తమ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. ఆ మాట మనం చేస్తూ మరొక్కసారి అధికారులు కూడా దయచేసి పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు సాఫ్ట్గా కనబడ్డా ఏదైనా విషయం మీద తేడా వస్తే మమ్మల్ని అందరితో సహా వేదిక మీద ఉన్నతో పాటుగా మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా వాయించగలుగుతారు. మేమన్నా శ్రీధర్ బాబు గారు నేను కొంత మొహమాట పడతాం కావచ్చు, కానీ దయచేసి పని విషయం లోపల పర్ఫెక్ట్గా ఉండండి. ప్రశంస కూడా వారు అట్లనే అప్రిషియేట్ చేస్తారు. ఎక్కడ ఏ ఇష్యూలో వెనకకు ఉండరు. కాబట్టి మా అందరూ కూడా గతంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. వారు కూడా సీనియర్గా అనుభవజ్ఞులుగా వీరి తర్వాత వారు సీనియర్ మినిస్టర్గా మాకు సహకరించినారు. ఇరిగేషన్ పరంగా కొంత ప్రాజెక్ట్స్ వారు ఉన్నప్పుడు ప్రామిస్ చేసిన ఉండే సార్, మీరు కూడా కొంత వాటిని మళ్ళీ, ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీ ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అవి వాటి వల్ల లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. 90% కంప్లీట్ అయ్యి 80% కంప్లీట్ అయి ఉన్నాయి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఓల్ డిస్ట్రిక్ట్ యాజ్ ఏ మీరు వారు ఇద్దరు కలిసి మరొకసారి మనం రివ్యూ చేసి ప్రోగ్రెస్ చేసుకుందాం అనే మాట మనం చేస్తూ, మరి మరొకసారి పెద్దలందరికీ గౌరవ తుమ్మల నాగేశ్వర గారికి, శ్రీధర్ బాబు గారికి, గౌరవ శాసనసభ్యులకు, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఈ జిల్లాను ఆదర్శంగా నిలపడానికి అందరం కూడా కలిసి కృషి చేద్దామనే మాట మనం చేస్తూ గౌరవ శ్రీధర్ బాబు గారి మాట కోరుతాం.